వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనలను నడిపించే దేవుడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నడిపించే దేవుడు నిత్యము ఆయన మనలను నడిపిస్తాడు. మన చేయి పట్టుకొని మన వెన్ను తట్టి ఆయన మనలను బలపరిచి మనకు క్షేమకరమైన రీతిలో ప్రభు మనలను నడిపించే దేవుడు. ఎందుకనగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన త్రోవను నడిపించేదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఎలా నడిపిస్తాడు అని అడిగితే, ఆయన మనకు ఉపదేశం చేస్తాడు, మనకు బోధిస్తాడు. ఏ మార్గములో నడిస్తే మనకు ప్రయోజనం కలిగిద్దో, ఏ మార్గంలో నడిస్తే మనం మేలు పొందుకుంటామో ఆ మేలు కలుగు మార్గములోనికి మనకు ప్రయోజనం కలుగునట్లుగా దేవుడు మనలను నడిపిస్తాడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో కోరహు కుమారులు అంటారు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అని రాయబడి ఉంది. మన దేవుడు మనలను నడిపించే దేవుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఎక్కడికి నడిపిస్తాడు అని అడిగితే 23వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంది, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమృద్ధిలోనికి మనలను నడిపిస్తాడు. ఆయన మనలను నడిపించినప్పుడు ఏ విధమైన కరువు కొరత కలుగకుండా సమృద్ధిని దయచేస్తాడు. ఇశ్రాయేలీల ప్రజలను ఐగుప్తు దేశములో నుండి కనానుకు దేవుడు నడిపించాడు. ఆయన వారిని నడిపించినప్పుడు వారికి ఎదురైన ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, సముద్రాన్ని ప్రాయలుగా చేశాడు. వారికి చేదైన నీరు దేవుడు మంచి నీరుగా మార్చాడు. తినడానికి ఆహారం లేదు, మన్నాను కురిపించాడు. మాంసం కావాలన్నారు, పూరేళ్లను పంపించాడు. నీళ్లు లేనప్పుడు బండలో నుండి దేవుడు నీటిని రప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నడిపిస్తే మనకొచ్చే ప్రతి కొరతను తీసి సమృద్ధిలోనికి ప్రభు నడిపిస్తాడు. ఈరోజు నీ కుటుంబ జీవితంలో కూడా కొరతలతో ఉన్నావా, కరువుతో ఉన్నావా, సమృద్ధి లేదా? ఈరోజు దేవునికి ప్రార్థన చేయి, ప్రభువా నా చేయి పట్టుకయ్యా, నీవు నన్ను నడిపించు అని అంటే దేవుడు నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు మనలను నడిపించే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది 23వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడు గనుక
ఆయనను ఆరాధించే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, నీతిని అనుసరించి ఉండాలి. అలా నీతి మార్గములో యేసయ్య మనలను నడిపించే దేవుడు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నీతి మార్గంలో నడవాలి, సర్వసత్యములో జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నీతి మార్గములో ఎవరైతే నడుస్తారో వారే నిత్య జీవములో ప్రవేశిస్తారు. అయితే దేవుడు మనలను నడిపించాలి అని అంటే మనం ఒక పని చేయాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన మనలను నడిపించే దేవుడు. ప్రభు మనలను నడిపించాలని మన చేతిని ప్రభువుకి అప్పగిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవునిని అడుగుదాం, ఆయనకి మొర్ర పెడదాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు మన కుటుంబ సమేతంగా పొందుకొని సమృద్ధితో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. దేవుడు మీకును మీ కుటుంబానికి సమృద్ధి కలుగ చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్తైన కార్యాలు చేయగలిగిన మా పరమ తండ్రి, నువ్వు నడిపించే దేవుడు అయ్యా. నువ్వెవరినైతే నడిపిస్తావో అంచెము వరకు నువ్వు నడిపిస్తానని, ఆ నడిపించే నీవు సమృద్ధిలోనికి, పచ్చిక కలిగిన చోట్లకి, శాంతికరమైన జలముల యొద్దకి, ప్రాణమునకు సేద తీర్చున్నట్లుగా నీవు నడిపించే దేవుడు అని అయ్యా నీ వాక్యం ద్వారా మేము ధ్యానం చేశాం. మా పరమ తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఆశతో నీ వైపు చూస్తున్నారయ్యా. వారిని నడిపించండి నాయన, వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి అయ్యా. గొప్ప కార్యాలను మీరు చేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. అయ్యా, నీ బిడ్డలకు కృపాక్షేమము కలుగునట్లుగా నీ బిడ్డలను మీరు నడిపించండి. ఈరోజు వారి ప్రయాణాల్లో తోడై ఉండండి, చేతి పనుల్లో తోడై ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడై ఉండండి అయ్యా. చంటి బిడ్డ తల్లులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి అయ్యా. మీరే నెమ్మదిని కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహ శుభకార్యాలు అయ్యా, పుట్టిన రోజులు అయ్యా, ఏ శుభకార్యాలు అయితే గృహములో జరుపుకొనుచున్నారో నీ బిడ్డలందరికీ క్షేమము, మేలు కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను